ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఇప్పుడు మీతో ఒక వచనాన్ని పంచుకుంటాను, కాదు రెంటిని. అవి రోమాన్ 14:12, యోహాను 3:18. రోమా 14:12 ఏం చెప్తుందంటే, ప్రతి మనిషి, అతడు విశ్వాసైనా కాకున్నా సరే, ప్రతి ఒక్కడు తీర్పు దినము వచ్చినప్పుడు దేవుని ముందు నిల్చుని తన జీవితానికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. నేను ఇది ఎక్కువగా చెప్తున్నాను టీవీ చూసేవారికి, లేదా ఇక్కడున్న వారికి, ఎవరైతే దేవునికి సేవ చేయాలని కమిట్మెంట్ చేసుకోలేదో వారికి. ఏదో ఒక రోజున మీరు ఆయన్ని ఎదుర్కోవాల్సిందే. ఆయన నిజమని నమ్మినా లేకున్నా సరే ఆయన ఉన్నాడని నేను చెప్పగలను. నేను కానీ మీరైతే ఇలానే ఆలోచిస్తాను, దేవుడు ఉన్నాడని అనుకుంటే నా జీవితం అంతా ఇప్పుడు చేస్తుందే చేస్తూ చివరికి వచ్చినప్పుడు తెలుసుకుంటే ఊప్స్ దేవుడు లేడని, అంటే నాదేమీ పోలేదు, అప్పటికీ గొప్ప ప్రయాణమే. అయితే దేవుడు లేడని మీరు అనుకుంటే, ఆయన్ని సేవించుకుంటే, మీ జీవితం చివరికి వచ్చినప్పుడు ఓప్స్ దేవుడు ఉన్నాడంటే నాకంటే ఎక్కువ సారీ మీరు ఫీల్ అవుతారు ఒకవేళ నేనే తప్పని తెలుసుకుంటే. ఆమేన్. ఇప్పుడు దీన్ని చెప్పి చాలా సింపుల్ విధానం ఇదే. అయితే నేను కానీ మీరైతే ఏడుస్తూ పళ్ళు నూరుకునే ఛాన్స్ని మాత్రం నేను తీసుకోను. బాయ్, నాకు తెలుసు ఎవరు నరకం గురించి మాట్లాడాలనుకోరని. మీకు విషయం చెప్పనా? యేసు పరమున కంటే ఎక్కువగా నరకం గురించి మాట్లాడాడు. అవును, మీకు అది తెలుసా తెలీదా? అవును, ఎక్కువగా దాని గురించి మాట్లాడాడు. అలాగే చూడండి, మనం ప్రజలకు ఎప్పుడు చెప్తుంటాం దేవుని మంచితనమే పశ్చాత్తాపానికి దారి తీస్తుందని. అది అక్షరాలా నిజం. అయితే మీకు విషయం చెబుతాను, మనం ఇంకేమీ చేయలేము దేవుని మంచితనం గురించి ప్రజలకు బోధించి అవతలి వైపున ఉన్న దాని గురించి చెప్పకుండా, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే. మీరు మరింత గట్టిగా చప్పట్లు కొట్టేవారు దేవుడు అందరినీ ప్రేమిస్తాడని చెప్పి ఉంటే, దయగలవాడని, క్షమిస్తాడని, కరుణామయుడని. చూడండి, మీరు ముందే ఆయన ఉన్నాడు, ఆయనే అవన్నీ కూడా. అయితే బైబిల్ చెప్తుంది, నీతి కలవారే కొంచెంగా రక్షింపబడితే ప్రపంచంలో నీతి లేని వారి గతి ఏమవుతుంది? కనుక సహజంగా నేను పూర్తి సందేశం తీసుకుని దాన్ని ఒక ఇవాంజలిస్టిక్ సందేశంగా మార్చన. అయితే ఈరోజు బలంగా నాకు అనిపించింది, దేవుడు ఎవరో మనకు తెలియచేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి చెప్పాలని ఉంది. ఇంకెంత సమయం ఉందో మనకు తెలియదని. అవును, ప్లీజ్ దేవునికి మీ హృదయాల్ని తెరిచి ఆయన ఎవరో తెలుసుకోండి. ఎందుకంటే ఒకవేళ తెలుసుకుంటే ఎన్నడూ సారీ ఫీల్ అవ్వరు. అంటే దేవుడు లేకుండా అసలు నేనేం చేయగలను ఐడియా కూడా లేదు. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే, యోహాను 3:18లో రక్షణ పొందిన వారందరూ కూడా, ఎవరైతే క్రీస్తుని రక్షకునిగా స్వీకరించారో బైబిల్ చెప్తుంది, ఆయనలో నమ్మకం ఉంచినవాడు. ఎంతమంది ఆయన నమ్ముతారు? అద్భుతం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి, ఆయన అంటిపెట్టుకుని నమ్మి ఆధారపడతారు. చూడండి, నిజమైన విశ్వాసి చేసేది అదే. అంటిపెట్టుకుని విశ్వసించి ఆయనపై ఆధారపడతారు. తీర్పు తీర్చబడదు. ఆయనలో నమ్మకం ఉంచిన ఎవరికీ తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు దినము మనందరికీ పూర్తిగా వేరుగా ఉంటుంది. రక్షణ వల్ల మనకు తీర్పు తీర్చబడదు, ఎందుకంటే ముందే మనం విశ్వసిస్తూ ఉన్నాము. దేవుని కృప వలన అదంతా మనకు రక్షింపబడి ఉంది. ఒక సమయం వస్తుంది, అప్పుడు ప్రతి ఒక్కరూ తమ కార్యాలకై తీర్పు తీర్చబడతారు. దాని ప్రకారంగా ప్రతిఫలం ఉంటుంది. అది వేరే సమయం. నేనైతే పర్సనల్గా అక్కడికి చేరినప్పుడు ఇంకా కిండర్గార్టెన్లోనే ఉండాలి అనుకోను. ఒక కాలేజ్ ప్రొఫెసర్లానో వేరేలా ఉండాలనుకుంటా. నేనైతే చూడండి ఆ లైన్కి పైన ఉండాలనుకుంటా. ఇదెంతో హాయిగా ఉంది, తిరస్కరించబడ్డం అనేదే లేదు. మీరు గాని విశ్వాసి అయితే ఎన్నడూ తిరస్కరించబడరు. నేరాభావము అనేది అసలు ఉండదు, అతనికి దండన అనేది ఉండదు.
అయితే విశ్వసింపని వాడు ఆయన్ని అంటిపెట్టుకోకుండా నమ్మకుండా ఆధారపడినవాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను, నేరభావం మోపబడి ముందే శిక్ష విధించబడుతుంది. ఈ రోజుల్లో మీరు మీ నమ్మకాన్ని దేనిలో ఉంచుతారు? బ్యాంక్లోనా, రిటైర్మెంట్ ఫండ్లోనా, మీ 403B, మీ 401Kలో, మీ ఫ్రెండ్స్లో, లేక మీలోనా? అది అంత స్థిరమైనది కాదులేండి. నేను ఇన్సల్ట్ చేయాలని ట్రై చేయడం లేదు. అంటే నేను నా నమ్మకాన్ని నాలో ఉంచలేను. ఎందుకంటే కొన్నిసార్లు నేను చేసేవి నాకే షాక్ కలిగిస్తాయి. ఎప్పుడైనా అనుకున్నారా, చేశానంటే నమ్మలేకపోతున్నా, అలా అన్నానంటే నమ్మలేకపోతున్నా, అలా ప్రవర్తించానంటే, అలా చేశానంటే కనుక తెలుసుకున్నాను నన్ను నేనే పూర్తిగా నమ్మలేను అని. మనం దేవుని నామంలో మన నమ్మకాన్ని ఉంచాలి. మీ నమ్మకాన్ని బ్యాంక్ అకౌంట్లో ఉంచకండి, దేవునిలో నమ్మకాన్ని ఉంచండి. నేను ఉన్నవాడును అనువాడను, ఆరంభము అంతము లేనివాడాయన. దేవుడు పుట్టలేదు, ఆయన మరణించలేడు, ఆయనకి పేరెంట్స్ లేరు, ఆయనే అంతా. సర్వశక్తి సంపన్నుడు, దేని మీద ఎవరి మీద ఆధారపడనివాడు, ఆయనకు ఆయనే చాలు. యేసు శిష్యుల వద్దకు నీళ్ళ మీద నడిచి వచ్చినప్పుడు వాళ్ళు భయపడ్డారు. సముద్రం మధ్యలో దోన్లో ఉన్నారా, ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు, వాళ్ళు భూతం అనుకున్నారు. వారికి ఆయన ఇచ్చిన జవాబు, ఎందుకు భయపడుతున్నారు, నేనే, నాకు అది ఇష్టం. ఎప్పుడైనా సరే భయం మీకు ఎదురైతే ఒక క్షణం ఆగి చెప్పండి, ఆయన ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు. ఉదయాన్నే మీరు లేచి లేవగానే కాళ్ళు క్రింద పెట్టక ముందే ఒక క్షణం ఆగిలానండి, ఆయన ఇక్కడున్నాడు, ఆయన ఇప్పుడు నాతో ఉన్నాడు. రోజంతా నాకు కావలసిన ప్రతిదీ ఆయనే అని, నేనే అన్నవాడున్నాడు. ఈరోజు మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు అన్న దాని గురించి బోధించబోవడం లేదు. అవన్నీ కూడా మంచివే. అయితే మరొకసారి చెప్తాను. అయితే ఆయన ఎవరో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాను. మీ పక్షాన ఉంటాడని, వ్యతిరేకంగా ఉండడని, ప్రేమిస్తాడని, మీ జీవితం కొరకు ఆయన వద్ద మంచి పథకం ఉందని, ఆయన సరిచేయడానికి ఇష్టపడిన తప్పు ఏదైనా మీ జీవితంలో లేదని చెప్పడానికి. బైబిల్ చెప్తుంది సమస్తము ఆయనలోనే ఉంటాయని, ఆయన వలనే కలుగుతాయని. ఇంత గందరగోళంగా ఉన్న ప్రపంచంలో ప్రపంచాన్ని పట్టి ఒకటిగా ఏది ఉంచగలుగుతుంది? బహుశా అది ఒత్తిడి వలన చిన్నాభిన్నమవుతుంది. అయితే దేవుడే అంతటినీ కలిపి ఉంచుతూ ఉన్నాడు. ఆకాశంలో సూర్యుడిని ఎవరుంచారో అది క్రింద పడి మనల్ని కాల్చివేయకుండా ఆపేదేమిటి? ఒక రోజున బాగా వేడికిపోయి మనం సహించలేనంతగా సన్టాన్ నుంచి మనల్ని కాపాడేదేమిటి? దాని గురించి ఆలోచించండి. ఇదంతా పరిగెత్తుతో కలిసి స్థిరంగా ఎలా ఉండగలుగుతుంది? నాకైతే ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక గూఫీ సెల్ బీచ్లో పాక్కుంటూ వచ్చి తర్వాత ఒక్కసారి సడన్గా చూడండి, చివరికి ఒక కోతులా ఏపులా, తర్వాత మనం వచ్చిన దానికంటే వేరే ఏదో ఒకటి ఉంటుంది. నాకు అర్థం కానిది ఏమిటంటే, ఒకవేళ మనం కోతుల నుంచి వస్తే ఇంకా అవి ఎందుకున్నట్లు, వాటికి ఏమైంది? అంటే వాటిలో కొన్ని ఇవాల్వ్ అవ్వకుండా మిగిలిపోయాయా? ఒకవేళ అయితే పందెం కాస్త పోయిండేవి. నాకైతే నాస్తికురాలుగా ఉండడానికి ఎక్కువ విశ్వాసం కావాల్సి వస్తుంది క్రిస్టియన్గా ఉండేదానికంటే. అంటే దానికి నాకు ఎక్కువ విశ్వాసం కావాలి. చెప్తున్నాను, దేవునితో మీరు సన్నిహితంగా ఉండగలిగినప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకానికై థ్యాంక్ యూ, నాలో నివసిస్తున్నందుకు, నన్ను ప్రేమిస్తున్నందుకు, నన్ను క్షమిస్తున్నందుకు, నా ఫ్రెండ్గా ఉన్నందుకు థ్యాంక్స్. తర్వాత ఇంటి నుంచి బయటికెళ్ళి నమ్మండి, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తము చేయగలనని. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును దేవుడు కలిగిస్తాడు. మన సొంత సమస్యల్లో మనకు మనం సహాయం చేసుకోలేకపోయినా ఆయన మనల్ని దాటి మనం వెళ్ళి మరొకరికి సహాయం చేయగలిగేలా అభిషేకిస్తాడు. అప్పుడు దేవుడు మన జీవితాల్లో మన సమస్యలతో సహాయం చేసుకునేలా పంటనిస్తాడు. అది బుద్ధిహీనతే మనకి మనం సాల్వ్ చేసుకోవడానికి టైం అంతా గడపడం అంటే.
తర్వాత హెబ్రీ 1:3 అంటే ఇష్టం. ఆయన మహత్తు కల మాట చేత సమస్తమును నిర్వహించును. వావ్! చూడండి, అది కేవలం అంటే అర్థం గ్రావిటీ పని చేస్తుంది. అయితే ఈ గ్రావిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రష్యన్ ఆస్ట్రోనట్ స్పేస్కి వెళ్ళాడు. కిటికీలోంచి బయటకు చూసి తన నాస్తికత్వపు దృష్టిని సపోర్ట్ చేస్తూ అన్నాడు, దేవుడు నిజం కాదు, ఎందుకంటే మనం ఆయన్ని చూడలేము. అయినా అదే మనిషి గ్రావిటీని నమ్ముతాడు, అది కనిపించకపోయినా. నేను కరెంట్ని చూడలేనా, అయితే దాన్ని యూజ్ చేస్తున్నాను. శ్వాస పీల్చుకునే మెకానిజం అంతా నాకు అర్థం కాదు, అయినా ఇప్పుడు ఆ పని చేస్తున్నాను. ఆమేన్. మీరు దేవుణ్ణి చూడలేనంత మాత్రాన్ని మీరు గాని కళ్ళు తెరిచి కొంచెంగా బిడ్డలాంటి విశ్వాసాన్ని గాని తెచ్చుకుంటే మీరు వెళ్ళిన ప్రతి చోట ఆయన్ని చూడడం మొదలవుతుంది. ప్రతి వసంతంలో నేను దేవుణ్ణి చూస్తాను. ప్రతిదీ రాయిలో ఎండిపోయి జీవం లేనట్లు, ఒక ఆకు లేకుండా ఎక్కడ చూడు జీవం లేనట్లే ఉండి, ఆ తర్వాత ఒక్కసారి సడన్గా 1-2 వారాల్లో ఎక్కడ చూడు పచ్చదనం, పూలు విరబోయడం. ఓ చూడండి, అదే ప్రకృతి అంటే. అవును, మరైతే అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? చాలా దూరం బ్యాకప్ ఉంచుకోలేము, చివరికి దేవుని వద్దకు పరిగెత్త అవసరం లేనంతగా. ఆరంభంలో దేవుడు, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆరంభము అంతము ఆయనే. ఏమిటో చెప్పండి, మధ్యలో ప్రతిదీ ఆయనే మన దేవుడు. బైబిల్ చెప్పేది నాకు ఇష్టం. దేవుడు మన దేవుడు, ఆయన మీ దేవుడు. ఆయన ఏదో ఒక దేవుడు కాదు, ఆయన మన దేవుడు. నేను మాట్లాడే దేవుని గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలని అనుకోరు? ఆయన్ని తెలుసుకోవడం గురించి ఎవరైనా ఉత్సాహపడకుండా ఎలా ఉండగలరు? నాకు తెలీదు, నా కోసం ప్రార్థించండి. ఈ వారాంతంలో నేను భూమి మీద ఉండాలి, నాకు ఉత్సాహంగా ఉంది. దేవుడొక మిస్టరీ. ఆయన్ని తెలుసుకోలేము, ఆయన్ని చూడలేము, కానీ ఆయన కార్యాల ఫలితాలను అన్ని చోట్ల చూడగలం. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చింది ఆయనే. అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడు ఆయనే. ప్రతిరోజు ఆకాశం నుండి వర్షంలా పడింది. ఒక చిన్న బాలుడి లంచ్తో 5,000 మందికి భోజనం పెట్టిన దేవుడు ఆయనే. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్లో క్రమంగా బిల్లులన్నీ టైంకి ఎల్లప్పుడూ చెల్లించినప్పుడు దేవుణ్ణి చూస్తాను. నేను లెక్క పెట్టలేనంత పెద్దవి అవి, తెలుసా? నేను చేస్తున్నది ఎలా చేస్తున్నానో ఐడియా కూడా లేదు, కనుక చెప్తున్నాను అది దేవుడేనని. వేరే ఏదైనా అయ్యే సాధ్యం కానే కాదు. ఓరల్ రాబర్ట్స్ ప్రభువుతో ఉండడానికి పరమునకు వెళ్ళారు. ఆయన ప్రసంగాన్ని చేసి చాలా ఏళ్ల క్రితం ఓ పుస్తకాన్ని వ్రాసారు, డోంట్ గివ్ అప్. అందులో అగ్నిగుండంలో ఈ 4వ మనిషి ఎవరన్న దాని గురించి వ్రాసారు. మీకు దానియేలు గ్రంథం తెలుసుగా, దానియేలుని అగ్నిగుండంలో పడివేశారు. ఎందుకంటే షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేశారు. వాళ్ళు దుష్టరాజు ముందు తల వంచి ఆరాధించడానికి నిరాకరించినందుకు. దేవుడు ఆయన ఆరాధించమంటాడు, కేవలం ఆయన్నే, ఇంకెవ్వరికి తల వంచవద్దని. అయితే రాజు వాళ్ళతో, మీరు సేవించే మీ దేవునికి బదులుగా నాకు తల వంచుకుంటే మిమ్మల్ని కాలుతున్న అగ్నిగుండంలో వేస్తానన్నాడు. అయినా వాళ్ళు దానికి నిరాకరించారు. రాజు వాళ్ళని అగ్నిగుండంలో పడవేయించాడు. బైబిల్ చెప్తుంది ముందు కంటే కూడా 7 రెట్లు అగ్నిని ఎక్కువ చేయమని అతను చెప్పాడు అని. అది నాకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు, రాజీ పడే ప్రసక్తే లేకుండా. కొన్నిసార్లు మీరు రైట్ అంది చేసిన అగ్నిగుండం ఇంకా వేడెక్కినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు మీరు ఎలా అంటే, నాకు ఇది అర్థం కాలేదు, నేను సరైనదే చేశాను, కానీ ఇప్పుడు చూడండి. నాకు తెలిసి ఏళ్ల క్రితం దేవుడు నన్ను పరిచర్యలకు పిలుస్తున్నప్పుడు ఫుల్ టైం జాబ్ ఉంది, అలాగే డేవ్ చేస్తున్నారు. చెప్పాలంటే ఎలాంటి డబ్బు సమస్య లేదు. దశభాగం ఇచ్చేవాళ్ళం. డేవ్కి పెరిగేప్పుడు బోధించారట, కనుక ఎప్పుడు ఇస్తుండేవాళ్ళం. మీకు తెలుసా, మాకు డబ్బు కష్టాలు లేవు. దేవుడు నన్ను జాబ్ వదిలేయమని డీల్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే నాకు టైం లేదు, నాకేమీ తెలీదు, బోధించడానికి దేవుడు పిలుపునిస్తున్నాడు, నాకేమీ తెలీదు, నాకు 3 పిల్లలు, లీవ్ తీసుకుని బైబిల్ కాలేజ్కి వెళ్ళలేను, అధ్యయనం చేయాలి. నాకు అనిపించింది దేవుడు నా జీవితాన్ని నేను అధ్యయనం చేస్తూ ఏదైనా నేర్చుకునేలా అరేంజ్ చేసుకోవడానికి పిలుపుని ఇస్తున్నాడని. నేను బాగానే వాక్యాన్ని తెలుసుకున్నాను. మనకుండే ప్రతి సమస్యకు అందులో జవాబులున్నాయనేంతగా వాటిని బయటకు తీయడానికి టైం కావాలి. అందుకని దేవుడు నా జాబ్ను వదిలేయమని చెప్తున్నట్లు అనిపించింది. కనుక ఒకలా విధేయత కాదు, కానీ త్యాగం లాంటి పని చేశాను. ఫుల్ టైం జాబ్ను వదిలి పార్ట్ టైం చేశాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది, ఎందుకంటే దేవునికి నేను పార్ట్ టైం విధేయత చూపాను, కొంత విధేయతే.
మీకు విషయం తెలుసా, దేవుడు ఎన్నడూ దాంతో తృప్తిపడ్డు. సరే, నేను ఒక మంచి ఎంప్లాయీని, కష్టపడేదాన్ని, సహజంగా ప్రమోషన్ వచ్చేది, అందరికీ నేనంటే ఇష్టం, నాకు పార్ట్ టైం జాబ్ వచ్చింది, కానీ తీసేశారు. అంటే అది సూపర్ న్యాచురల్గా చెడుదే. దాని అర్థం నేను ముట్టుకున్న ఏది పనికి రాలేదు. బుక్ కీపింగ్ మిషన్ని విరగొట్టాను, అంటే అదంతా ఒక పేడకల్లానే ఉంది. అందుకే ఎక్కువ టైం పట్టలేదు నేను పని చేయకూడదని దేవుని ఆలోచనని తెలుసుకోవడానికి. అయితే మా బిల్లులన్నింటినీ ఎలా పే చేస్తామో నాకు అసలు అర్థం కాలేదు, తెలియలేదు. అందుకనే అనుకున్నాను ఏమనంటే, నేను ఈ త్యాగం చేసిన తర్వాత ఖచ్చితంగా నేను ఈ త్యాగాన్ని చేశాక దేవుడు మా ఫైనాన్షియల్ విషయాల్లో ఏదో అద్భుతం చేస్తాడని, గతంలో కంటే ఎక్కువ పొందుతామని, నా విధేయతకు దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఇక 6 సంవత్సరాలు ప్రతి నెల మాకు అద్భుతం కావాల్సిందే. నాకు భయం వేసేది. సగం సమయం మెయిల్ బాక్స్ దగ్గరకు వెళ్ళినప్పుడంతా కాళ్ళు వణికేవి. ఎన్నడూ బిల్స్ని లేటుగా పే చేయలేదు. ప్రతిసారి దేవుడే చేసేవాడు. అయితే చెప్తున్నాను నేను వాళ్ళన్నట్లుగా. అయితే అదొక సామెతే కనుక మనం యూజ్ చేద్దాం. వేరుగా చెప్పాలంటే నిజంగా నాకెంతో భయం వేసింది. మా పిల్లలకు కావలసిన బట్టలు, వేరే వస్తువులు గ్యారేజ్ సేల్స్లో అక్కడే కొనేవాళ్ళం. నేను ఒక కూపన్ క్వీన్ అయ్యాను. అంటే కూపన్లు చేర్చి ఎప్పుడు వాటిని వాడేదాన్ని. నిజం చెప్పాలంటే ఎన్నడూ సరిపోయేంతగా ఏదో లేకపోవడంతో విసిగిపోయాను. నేను ఎలా అంటే, ఎందుకు దేవా ఎందుకు, నాకు అర్థం కావడం లేదు. నువ్వు చేయమనేది నేను చేశాను. అయితే గతంలో కంటే హీనంగా ఉన్నాం ఇప్పుడు. ఎవరైనా ఉన్నారా? అగ్నిగుండపు అగ్ని 7 రెట్లు పెంచబడింది. అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, వెనక్కి వెళ్ళను అని. దీన్ని అంటిపెట్టుకుని ఉంటానని, ఉండి దేవుడేం చేస్తాడో చూడాలని. ఒక కమిట్మెంట్ చేయడం నాకు గుర్తుంది. ఒకవేళ ఎన్నడూ ఏమీ మారకున్నా కూడా దశభాగం ఇస్తామని నీకు ఇచ్చి నువ్వేం చేయమని చెప్పావో చేస్తానని. ఇప్పుడు చివరికి విషయాలు కేర్ తీసుకోబడ్డాయి. తెలుసా, అగ్నిగుండం 7 రెట్లు ఎక్కువ వేడిగా చేయబడింది. తర్వాత రాజు లోపలికి చూసినప్పుడు అన్నాడు, ఒక్క నిమిషం, అగ్నిగుండంలో మనం 3 కదా వేశాం, అందరినీ కట్టి వేసాం బంధించబడి. ఇప్పుడు అక్కడ 4వ మనిషి ఉన్నాడు, వారి కట్లు విప్పబడి ఉన్నాయి. నాకు ఆ భాగం ఇష్టం. చెప్పాలంటే అగ్నిగుండం లోపల వారు బంధ విముక్తులు అయ్యారు. కమాన్, చెప్పేది వింటున్నారా? వారు అగ్నిగుండంలో తమ బంధకాల నుంచి విడుదలను పొందగలిగారు. అయితే ఆ 4వ మనిషి ఎవరు తెలుసా? ఆయన యేసు. సరే, కనుక ఓరల్ రాబర్ట్స్ ఏం చేశారంటే, బహుశా ఆయన చేసిన గొప్ప వాటిల్లో ఒకటి. నేను ఇప్పుడు అదంతా చదవను, దాదాపు 3 పేజీలుంది, చదివితే నిద్రపోతారు. అయితే ఆయన బైబిల్లోని ప్రతి గ్రంథము చదివి తెలుసుకున్నారు ప్రతి ఒక్కదానిలోనూ యేసు ఉన్నాడని. అంతగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, మనకు సాక్ష్యం ఉంది, బహుశా వాటిని బయటికి తీసి ఉండాల్సింది, మీకు చూపిస్తే బాగుండేది. అయితే అది ఒక జూయిష్ వ్యక్తి సాక్ష్యం. ఒక బుక్ స్టోర్లోకి వెళ్ళి అతను ఒక బుక్స్ ఉన్న టేబుల్ని పడేశాడు. దాన్ని ఆయన తీసి పెట్టాక అందులో ఒకటి నా పుస్తకం ఉంది. అతను వ్యంగ్యంగా చూసి దాన్ని తెరిచాడు. ఆ తెరిచిన పేజీలో ఏమైనా ఉందో తెలుసా? మీరు కానీ ఈరోజు ఈ పుస్తకాన్ని చదువుతుంటే, అది మిమ్మల్ని ప్రేమించే దేవుడు మీకోసం ఒక సందేశం, మీ జీవితానికో పథకాన్ని ఇచ్చాడు. చూడండి, ఆయన పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి దాచాడు. ఎందుకంటే తన జూయిష్ భార్యకి తాను ఆ పుస్తకం చదువుతున్నాడని తెలియకూడదు. ఆయన ఆ పుస్తకం చదవడం ఆరంభించాడు. తెలుసా ఎంతగా టచ్ అయ్యాడంటే, నేను అంతటా యాంప్లిఫైడ్ బైబిల్ యూజ్ చేస్తున్నాను గమనించి ఒకటి కొనుక్కుని తెచ్చుకున్నాడు. ఆయన బైబిల్ ఇంట్లో దాచిపెట్టి రహస్యంగా చదువుతున్నాడు. ఒకరోజు ఆయన భార్య ఆయనకు పట్టుబడింది. ఆమె కూడా రహస్యంగా బైబిల్ని చదువుతుంది. కథని చిన్నదిగా చేస్తూ ఆయన సాక్ష్యం చెప్తుంది. ఇక్కడున్న ప్రతి గ్రంథంలో యేసుని చూశాను. అతడు మెస్సయ్య, వాళ్ళు ఎవరికోసం నిరీక్షిస్తున్నారో ఇక్కడున్నాడు. అతని గ్రంథం అంతటా ఉన్నాడు. ఒక విషయం తెలుసా, ఈనాడు ఎంతో మంది వెతుకుతున్న దేవుడు ఆయనలో నమ్మకం ఉంచకూడదనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది ఆయన చేయడం చూడనందున. దేవుడేం చేస్తున్నాడో దాన్ని వాళ్ళు చూసి ఆయన చేయని దానికోసం సణగడం మానివేయాలి.
చూడండి, ఈరోజు నేను లేచిన వెంటనే తలనొప్పిగా ఉంది. కొన్నిసార్లు ఉన్నదాని గురించి ఫిర్యాదు చేయాలని శోధన వస్తుంది. అనుకున్న ఒక నిమిషం నేను నడవగలను. మనం మనకున్న దానికే థ్యాంక్స్ తెలపాలి, అంతేకాని లేని దానికోసం ఎప్పుడు సణుగుతూ ఉండకూడదు. ఎందుకంటే మనకున్నది లేని దానికంటే ఎంతో ఎక్కువ. మనకి వేరే ఏమీ లేకున్నా ఆయన ఉన్నాడు. కనుక ఏదేమైనా ఆ 4వ మనిషి ఎవరు? ఆదికాండంలో ఆయన స్త్రీ యొక్క బీజము, నిర్గములో ఆయన పస్కా బలి, లేవియకాండంలో మన ప్రధాన యాజకుడు, సంఖ్యాకాండంలో పగటిపూట మేఘస్తంభము, రాత్రవగానే అగ్నిస్తంభము. అరణ్యంలో వారిని ఎవరు వెంటాడుతూ తిరిగారు? అది కేవలం మేఘమా, ఒక అగ్నిస్తంభమా? కాదు, అది దేవుడే వారి చుట్టూ తిరిగాడు. మీ చుట్టూ ఎవరు తిరుగుతూ ఉంటారు? మీకు జరగవలసినవి ఎన్నో జరగకుండా వాటి నుంచి మిమ్మల్ని రక్షించి కాపాడేదెవరు? దేవుడు మీతో ఉన్నాడు. ఎన్నడూ విడువనని వాగ్దానం చేశాడు. ఎడబాయను అని ఆయనే మిమ్మల్ని చూసుకుంటాడు. కొన్ని మెల్లగా జారి ఒకవేళ జరిగినవి కూడా వాటి నుంచి మీకు మేలుని చేయగలడు, మీరు కానీ ఆయన నమ్ముతూ ఉంటే. కమాన్. కీర్తనల్లో ఆయన మన కాపరి, సామెతల్లోనూ ప్రసంగిలోనూ ఆయన మన జ్ఞానం, సొలొమోను పాటలో ఆయన మన ప్రేమికుడు, పెళ్లి కుమారుడు, యెషయాలో శాంతికి రాజకుమారుడు, ఇర్మియాలో ఆయన మన యొక్క నీతి. బాయ్ తర్వాత కొత్త నిబంధనకు వస్తే అదెంతో బాగుంటుంది. మత్తయిలో ఆయన మెస్సయ్య, మార్కులో అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడు, లూకాలో మనిషి కుమారుడు, యోహాన్లో ఆయన దేవుని కుమారుడు, అపొస్తల కార్యములో పరిశుద్ధాత్మ, రోమాలో మన న్యాయపరుడు, మొదటి 2 కొరింథీల్లో ఆయన ఆత్మవరాలు, గలతీయుల్లో ఆయన విమోచనకర్త నిబంధన శాపం నుంచి, ఎఫెసీలో సమస్త ఐశ్వర్యాలనిచ్చే క్రీస్తు, ఫిలిప్పీయుల్లో మనకు సమస్తమును ఏర్పరిచే దేవుడు, కొలసాలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, మొదటి 2 తెస్సలోనికయుల్లో త్వరలో రాబోయే మన రాజు, మొదటి 2 తిమోతిలో ఆయన మనిషికి దేవునికి మధ్యవర్తిత్వం చేసేవాడు, తీతుకులో విశ్వాసపరుడైన మన పాస్టర్, ఫిలోమోన్లో సహోదరుని కంటే సన్నిహితుగా ఉండే సన్నిహితుడు. కొన్నిటిని వదిలేసాను, తీయగలరా మీరు? కమాన్. దేవుడు ఎవరు? మనం సేవించే ఈ దేవుడు ఎవరు? హెబ్రీయుల్లో ఆయన నిరంతర నిబంధన యొక్క రక్తము, యాకోబులో మన గొప్ప ఫిజిషియన్, విశ్వాసపు ప్రార్థన రోగులను కాపాడుతుంది కనుక. మొదటి 2 పేతురులో ఆయన ముఖ్య కాపరి, ఓటమి లేని మహిమగల కిరీటంతో కనిపించేవాడు. మొదటి 3 యోహాన్లో ఆయన ప్రేమ, యూదాలో ఆయన తన 10,000 మంది భక్తులతో రాబోయే ప్రభువు, ప్రకటనలో ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. కమాన్, దేవునికి స్తుతులు చెప్పండి. దేవుడెవరు? మీకు కావలసిన ప్రతిదీ ఆయనే. ఆయన ఎప్పుడు కావలసిన. మీరు దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎవరో, మీ జీవితం కొరకు ఆయన వాగ్దానాలన్నింటినీ, ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని ఎవరు కోరుకోరు? మీలో చాలామంది క్రైస్తవులే క్రీస్తుని స్వీకరించారు. అయితే ఈరోజు చూసే చాలామంది ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదు. నేను మీకు అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మీ పాపాలన్నీ క్షమించబడ్డాయని తెలుసుకోవాలనుకుంటే, గొర్రెపిల్ల జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడి ఉందని, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు దేవునితో నిరంతరం నివసించడానికి పరమునకు వెళ్తారని, మిమ్మల్ని ఎన్నడూ విడవని ఎడబాయని స్నేహితుడు ఉండాలనుకుంటే, మీకు శాంతి ఉండాలనుకుంటే, సలహానిస్తున్నాను. ఈరోజు మీ హృదయాలను తెరిచి యేసుక్రీస్తుని స్వీకరించమని, మీ పాపాలు క్షమించబడతాయన్న ఒకే నిరీక్షణతో ఆయన్ని మీ స్నేహితునిగా, మీ జీవితంలో భాగస్వామిగా ఉండనివ్వండి. ఈ రోజు నుంచి మీరందరూ అలా చేయాలి. మీ వంతు కేవలం నమ్మడమే. ఈరోజు మీరు ఇలా అనగలిగితే, యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నాను, నా పాపాల కొరకు ఆయన మరణించాడని, నా తప్పులకు ఆయన వెల చెల్లించాడు అని, నన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నాను, నాకు బదులుగా ఆయన మరణించడమే కాదుగాని మృతుల్లోంచి లేచాడు. మీరు గాని అది నమ్మి మీ పాపాల కొరకు పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉంటే, దాని అర్థం తిరిగి పూర్తిగా వేరైన దిశలో వెళ్లాలనుకుంటే, నిజమే దేవుని సహాయంతోనే, అప్పుడు నాతో కలిసి సింపుల్ ప్రార్థన చేసి క్రీస్తుతో సరికొత్త జీవితాన్ని ఆరంభించండి. మీరది కోరుకుంటే నాతో కలిసి వెంటనే ప్రార్థించండి. నేను ఒక్కో వాక్యాన్ని ప్రార్థిస్తాను. ఆ తర్వాత మీరు గట్టిగా చెప్పమని ప్రోత్సహిస్తున్నాను. నిజంగా అంటున్నట్లు ధైర్యంగా చెప్పండి. తండ్రి దేవా, నువ్వంటే ప్రేమ. యేసుని కుమారుడని నమ్ముతున్నాను. నేనొక పాపినని నాకు తెలుసు. నా పాపాలకై బాధపడుతున్నాను. నన్ను క్షమించు. యేసు, నా జీవితంలో నువ్వు కావాలి.
నా కోసం మరణించావని తెలుసు, నువ్వు మృతుల్లోంచి లేపబడ్డావని. ఇప్పుడే నిన్ను స్వీకరిస్తున్నాను యేసు. నన్ను నీకు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉన్నానో అలా నన్ను తీసుకున్నందుకు, నా పాపాలు క్షమించినందుకు, సరికొత్త జీవితాన్ని ఇచ్చినందుకు. యేసు నామంలో ఆమేన్. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈరోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.